ఏదేవి వరమో నీవు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దాం. ముందుగానే ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శివశంకర్ వాళ్ళ నాన్న జానకమ్మ వచ్చి చెప్పి వెళ్ళింది కదా, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంజలి నిజంగానే నా మనవరాలా అని చెప్పి ఉంటాడు. ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉండగా ఇంకా ఆయనకి గుర్తు వస్తుంది, శివశంకర్ ప్రసాద్ ప్రతి నెల ఆ ఆర్ఫనైజ్కి మనీ డొనేట్ చేసేవాడు కదా, ఆ ఫైల్ చూద్దాం అని చెప్పి ఫైల్ ఓపెన్ చేసి చూస్తాడు. తీరా చూస్తే ఆ ఫైల్లో నిజంగానే డొనేట్ చేసినట్టు ఉంటుంది. ఇంకా ఆయన నిజంగానే అంజలి నా మనవరాలు అని నమ్ముతాడు. శివశంకర్ వాళ్ళ నాన్న అనుకుంటారు జానకమ్మ చెప్పింది నిజమే అన్నమాట. శివశంకర్ ప్రసాద్ ఆ బిడ్డను తీసుకెళ్ళి ఆ ఆర్ఫనైజ్లో అప్పగించి వచ్చాడనమాట అని అనుకుంటూ ఉంటాడు. జానకమ్మ చెప్పినట్టు ఆ అమ్మాయి నా మనవరాలే అన్నమాట అని అనుకుంటూ ఉంటాడు. తప్పు చేసింది నా కూతురు, దూరం చేసింది నా కొడుకు, శిక్ష అనుభవిస్తుంది మాత్రం నా మనవరాలు అంజలి అని అనుకుంటూ ఉంటాడు. మనీష్ గీత ఛాంబర్కి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ మేడం అని పిలిచి వెళ్తాడు. ఇంకా గీత అంటుంది, మేడం ఏంట్రా మేడం, ఇది ఛాంబర్, ఇక్కడ నువ్వు నన్ను అత్త అనే పిలవచ్చు అని చెప్పి అంటుంది. ఇంకోసారి మేడం అని పిలిస్తే దెబ్బలు పడతాయి అని చెప్పి అంటుంది మనీష్తో. అయినా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్కి ఎందుకురా లేట్గా వచ్చావు అని అంటుంది గీత మనీష్తో. ఇంకా మనీష్ అంటాడు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్లో ఆల్రెడీ తిట్టావు కదా, మళ్ళీ ఎందుకు అని అంటాడు. అక్కడ సీఈఓగా అడిగాను, ఇక్కడ అత్తగా అడుగుతున్నాను, చెప్పు అని అంటుంది గీత. నువ్వే గెస్ చేయి అత్తయ్య, ఎందుకు లేట్గా వచ్చానో అని అంటాడు మనీష్. నాకు ఇష్టమైంది ఏదో తీసుకురావడానికి లేట్గా వచ్చుంటావు అని చెప్పి అంటుంది గీత. అంత కరెక్ట్గా ఎలా గెస్ చేసావు అత్త అని అంటాడు మనీష్. ఇంతకీ ఏం తీసుకొచ్చావు చెప్పు అని అంటుంది గీత. నీకు ఇష్టమైన జున్ను తీసుకొచ్చానత్త అని చెప్పి ఇస్తాడు గీతకి. మియాపూర్లో హోమ్ మేడ్ జున్ను దొరుకుతుందనమాట. ఆ అడ్రస్ వెతికి కనిపెట్టి తీసుకొచ్చేసరికి లేట్ అయిందనమాట అని చెప్పి అంటాడు మనీష్. అయితే ఏమ్రా, నా కోసం ఇష్టమైన జున్ను తీసుకొచ్చావు అని చెప్పి అంటుంది గీత. ఇంకా మనీష్ తినిపిస్తాడు గీతకి. చాలా బాగుంది, ఇట్స్ ఎమ్మీ అని చెప్పి అంటుంది గీత. ఇందుకీ నీకు స్వీట్ ఎందుకు తినిపించానో తెలుసా అత్త అని అంటాడు మనీష్. ఎందుకురా అని చెప్పి అంటుంది గీత. వైజాగ్లో ఉన్న ల్యాండ్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది అని చెప్పి అంటాడు మనీష్. అవునా, ఓకే ఓకే అని చెప్పి అంటుంది గీత. అంజలి దగ్గర ఉన్న పాప, నేను ఒకవేళ నన్ను పంపించినా సరే నేను వెళ్ళిపోయి పగలంతా ఆడుకుని రాత్రి ఇక్కడికి వచ్చేస్తాను మీ దగ్గరికి అని చెప్పి అంటుంది అంజలితో. జానకమ్మ ఆశ్రమానికి రావటం అంజలి చూసి ఇంకా అంజలి అడుగుతుంది, నిన్నటి నుంచి ఎక్కడికి వెళ్ళావమ్మా, అసలు కనిపించనే లేదు అని చెప్పి అంటుంది అంజలి. ఇంకా జానకమ్మ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పమ్మా ఎక్కడికి వెళ్ళావు అని అంటుంది అంజలి. నన్ను ఎక్కడికైనా పంపటానికి వెళ్ళావా అని చెప్పి అంటుంది అంజలి. ఇంకా జానకమ్మ షాక్ అవుతుంది. జానకమ్మని అడుగుతుంది అంజలి, నా వాళ్ళు ఎక్కడున్నారో వెతకడానికి వెళ్ళావా అమ్మ అని చెప్పి అంటుంది. మా అమ్మ ఎవరో తెలియదు, నాకు కన్న ప్రేమ ఎక్కడో తెలియదు, నీలోనే నేను చూసుకున్నా, నేను నుంచి నన్ను దూరం చేయమాకమ్మ అని అంటుంది అంజలి జానకమ్మతో. జానకి ఇంకా అంటుంది, ఇంకా వెళ్ళక తప్పదమ్మా అని చెప్పి అంటుంది. వెళ్ళక తప్పదా, అయితే మా వాళ్ళు ఎవరో, మా అమ్మ ఎవరో కనుక్కో, నేను వాళ్ళ దగ్గరికే వెళ్తా, వాళ్ళ దగ్గరే నాకు ప్రేమ దొరుకుతుంది అని అంటుంది అంజలి. మా అమ్మ పేరేంటో చెప్పు, నేను వెళ్తాను, లేదా మా ఇల్లు ఎక్కడుందో చెప్పు, నేను వెళ్తాను అని అంటుంది అంజలి. అక్కడికి వెళ్ళి మా అమ్మని కలిసి ఈ అమ్మ కూడా నాతో పాటే ఉంటుంది అని మా అమ్మకి చెప్తాను అని అంటుంది అంజలి. ఇంకా అంజలి అడుగుతుంది జానకమ్మని, నీకు తెలియదు కదా అని చెప్పి అంటుంది. జానకమ్మ సైలెంట్గా అలాగే ఉంటుంది. నీకు తెలియదు కదా అని చెప్పి మళ్ళీ అడిగి, ఈ అమ్మను కూడా వదిలేసి వెళ్ళిపోమంటావు, ఇది చాలా అన్యాయం కదమ్మా అని అంటుంది అంజలి. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునిరా, ఎప్పుడు తిన్నావో ఏంటో, అన్నం పెడతాను అని అంటుంది అంజలి. ఇంకా జానకమ్మ మనసులో అనుకుంటుంది, మల్లెపూ లాంటి నీ మనసును చూసి మీ వాళ్ళు వస్తే బాగున్ను అని అనుకుంటుంది జానకమ్మ. ఇంకా మనీష్ వచ్చి వాళ్ళ తాతయ్యని నానమ్మతో మాట్లాడతాడు. ఎందుకు తాతయ్య ఇలా ఉన్నావు అని చెప్పి అడుగుతాడు. ఆయన ఏం మాట్లాడకుండా సైలెంట్గా తనలో తానే బాధపడుతూ ఉంటాడు. జానకమ్మ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మనీష్ వాళ్ళ నానమ్మ ఏమీ మాట్లాడట్లేదు, నాకు కంగారేసింది, పొద్దున్నుంచి ఇలాగే ఉన్నారు దిగులుగా, ఎందుకో తెలియటం లేదు అని అంటుంది మనీష్తో. నాకు కంగారు వచ్చి ఇంకా గీతకి కాల్ చేసి రమ్మని చెప్పాను అని అంటుంది.
ఇంకా ఈ లోపల గీత అలాగే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు అంతా వస్తారు. ఏమైంది నాన్న, ఎందుకు అలా ఉన్నారు, నేను మిమ్మల్ని ఎప్పుడు ఇలా చూడలేదు అని అంటుంది గీత. ఈ లోపల మనీష్ వాళ్ళ తాతయ్య గీతను అలా చూస్తూ ఉంటారు. ఇంకా ఆలోచిస్తాడు జానకమ్మ చెప్పిన మాటలు. అంజలి వాళ్ళ అమ్మా నాన్నల కోసం ఎదురు చూస్తూ ఉంది అని చెప్పి. అంతే తప్ప ఆయన మాత్రం నోరు విప్పి మాట్లాడటం లేదు. గీత వాళ్ళ నాన్న ఏం మాట్లాడట్లేదు, అందరూ ఉన్నారని మాట్లాడట్లేదు అని అనుకుని గమనించి ఇంకా గీత అంటుంది, నేను మా నాన్నతో 5 నిమిషాలు మాట్లాడాలి, అందరూ కాసేపు బయటికి వెళ్ళండి అని చెప్తుంది. ఇంకా అందరూ బయటికి వెళ్తారు. గీత వాళ్ళ నాన్నని అడుగుతుంది, ఏం చెప్పాలనుకుంటున్నారు నాన్న, నాకేదో చెప్పాలనుకుంటున్నారని అర్థమవుతుంది, ఏంటిదో చెప్పండి అని అంటుంది గీత. ఇంకా గీత వాళ్ళ నాన్న అంటారు, ప్రపంచం చాలా చిన్నది అమ్మ అని చెప్పి అంటాడు. వాళ్ళ నాన్న చెప్తాడు, నీ కన్న తల్లి, నీ కన్న బిడ్డ అని చెప్తాడు. అయితే ఇంకా ఈ లోపల పక్కన నుంచి వాళ్ళంతా వింటం చూసి ఇంకా ఆపేస్తాడు. ఏమైంది నాన్న, నా కన్న కూతురు ఏంటి అని అంటుంది గీత. నా కూతురు గురించి ఏమైనా కల వచ్చిందా అని చెప్పి అంటుంది గీత. ఎందుకు నాన్న మీరు పిల్లల గురించి ఆలోచిస్తారు, నేను ఆలోచిస్తాను అని అంటుంది గీత. నేను చూసుకుంటాను అని చెప్పి అంటుంది గీత. ఈ కూతురుని నువ్వు చూసుకుంటావు, నీ కన్న కూతురు ఇంకో కూతురు ఉంది అంజలి, తన్ని ఎవరు చూసుకుంటారు అని అనుకుంటూ ఉంటాడు గీత వాళ్ళ నాన్న మనసులో. అయితే ఇంతేనా నాన్న, ఇంకేమన్నా ఉందా అని అంటుంది గీత. ఇంతే అమ్మ, ఇంకేం లేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పి అంటాడు. అయితే జానకమ్మ అనుకోని పరిస్థితిలో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వేరే ప్లేసులకు పంపించాల్సి వస్తుంది అని చెప్తుంది వచ్చిన వాళ్ళకి. ఇలా ఈరోజు ఎపిసోడ్ జరుగుతుంది. రేపటి ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.